వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో లేఅవుట్ అనే ట్యాబ్లో మార్జిన్స్, ఓరియంటేషన్, సైజ్ ఈ 3 ఆప్షన్స్ గురించి నేర్చుకుందామండి. ఫస్ట్ మనం ఏం నేర్చుకుందాం? మార్జిన్స్. చూడండి, ఈ మార్జిన్స్ అంటే ఏంటండి? జనరల్గా ఇప్పుడు మాన్యువల్గా మనం ఒక బుక్లో, ఒక పేపర్లో చూసుకుంటే మార్జిన్స్ అనేవి మనం స్కేల్తో డ్రా చేసుకుంటాం. అంటే లెఫ్ట్ సైడ్ డ్రా చేస్తాం, రైట్ సైడ్ డ్రా చేస్తాం. కొందరు అనుకోండి 4 సైడ్స్, అంటే లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ ఇలా 4 సైడ్స్ మార్జిన్స్ గీసుకుంటారు, అంటే ఒక లుక్ కోసం. కానీ ఎంఎస్ వర్డ్లో మనం ఇలా డ్రా చేసుకోవాల్సిన పని లేదండి. వాడు డిఫాల్ట్గా ముందుగానే కొన్ని మార్జిన్స్ అనేవి ఇంత మెజర్మెంట్లోని ఇచ్చేస్తాడు. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మార్జిన్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, కింద యారో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తున్నా. ఓకేనా? ప్రెస్ చేశానండి. ఇక్కడ మార్జిన్ సెట్టింగ్స్ డిఫాల్ట్గా ఇచ్చాడు చూడండి. నార్మల్గా ఎలా ఉండిద్దండి? 4 సైడ్స్ అంటే ఏంది? టాపు, లెఫ్ట్, బాటము, రైట్ 1 ఇంచెస్లో ఉంటాయంట. నేరో 0.5 అంటే 4 సైడ్స్ 0.5 ఇంచెస్లో ఉంటాయంట. ఈ విధంగా మీకు కావాల్సింది చూసుకొని మార్చుకోవచ్చండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏదోటి వేరేది, ఇది నేరో అని సెలెక్ట్ చేశాను, ఆటోమేటిక్గా మారిపోయింది చూడండి. అంటే ఏంటంటే ఇక్కడ మార్జిన్స్ని బట్టి ఆటోమేటిక్గా దానిలో ఉన్న కంటెంట్, అంటే డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్ అనేది అడ్జస్ట్ అయిపోయింది. ఓకేనా? చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను నార్మల్లో పెట్టుకున్నా, మళ్ళీ నార్మల్గా అయిపోయింది చూడండి. ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ వాడు మార్జిన్లో ఇచ్చిన సెట్టింగ్స్ అన్నీ పర్టికులర్గా వాడిచ్చిన మెజర్మెంట్స్. అలా కాదండి, నాకు టాప్లో ఇంత కావాలి, బాటంలో ఇంత కావాలి, లెఫ్ట్లో ఇంత కావాలి అంటే మీరు ఓన్గా ఇవ్వాలి అని అనుకుంటే, మార్జిన్స్ మీరు ఓన్గా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ కస్టమ్ మార్జిన్స్ అని కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయాలి. దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ టాప్లో ఎంత కావాలి దీన్ని సెలెక్షన్ చేసి నాకు 0.5, బాటంలో ఎంత కావాలి 1, లెఫ్ట్లో ఎంత కావాలి నాకు 1.5 అండ్ రైట్లో ఎంత కావాలండి? ఓకే 1 కావాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు కావాల్సినట్టుగా ఇక్కడ ఇచ్చుకొని ఓకే అనండి, ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మార్జిన్స్ వాడిచ్చినవి వాడుకోవచ్చు, మనం ఓన్గా కూడా మార్చుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఓరియంటేషన్. అంటే పేజ్ యొక్క లేఅవుట్, అంటే అది నిలువుగా కావాలా, అడ్డంగా కావాలా, ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. దీనిలో ఉంటే చూడండి, కింద యారో మార్క్ ప్రెస్ చేయండి, ఇక్కడ ఉన్నాయి చూడండి, పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్. ఇక్కడ మనకి ముందు నిలువుగా ఉంది, పోర్ట్రేట్లో ఉంది, మీరు ల్యాండ్స్కేప్ అనండి, నార్మల్గా వచ్చేస్తుంది. ఈ విధంగా అంటే మనం ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఎలా కావాలంటే అలా ఇక్కడ సెట్ చేసుకొని ప్రింటింగ్ ఇచ్చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, అలానే నెక్స్ట్ వచ్చి చూడండి సైజు. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఓరియంటేషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ నేను పోర్ట్రేట్లో పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఏంటండి సైజ్, అంటే పేపర్ యొక్క సైజ్ అండి. ఇప్పుడు మనకి బయట జిరాక్స్ షాపుల్లో ఎలా అయితే సరే A4, A5 లీగలు ఎలా అయితే దొరుకుతాయో అలానే ఎంఎస్ వర్డ్లో కూడా పేపర్ సైజెస్ అనేవి ఉంటాయండి. చూడండి, ఈ సైజ్ కింద యారో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తున్నాను, చూద్దాం. ప్రెస్ చేయగానే ఇక్కడ ఇచ్చేసాడు చూడండి, లెటరు, లీగలు, ఎగ్జిక్యూటివ్, A3, A4 అని చాలా ఉన్నాయండి. దీనికి పర్ఫెక్ట్గా కింద మెజర్మెంట్స్ కూడా ఇచ్చాడు చూడండి. ఇప్పుడు చూడండి, A4 8.27 ఇంచెస్ ఇంటూ 11.69 ఇంచెస్ అంటే ఫస్ట్ విడ్త్ అండి, తర్వాత హైట్. ఓకేనా? ఇక్కడ డిఫాల్ట్గా లీగల్లో ఉందండి, నేను వేరే దాంట్లో సెట్ చేసుకున్నాను, అక్కడ లెటర్లో పెట్టుకుంటున్నాను. ఇదిగో చేంజ్ అయిందా లేదా? ఈ విధంగా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఇందాక మనం మార్జిన్స్ ఓన్గా చేంజ్ చేసాం కదండి, అలా మనం పేపర్ సైజు కూడా మార్చచ్చండి. ఎలా మారుస్తామంటే చూడండి వ్యూయర్స్, మనము పేపర్ సైజు కూడా మనం ఓన్గా మార్చచ్చు. అంటే అక్కడ వాడేమి ఇచ్చాడు, లేఅవుట్లో, సైజులో ఇక్కడ లెటరు A3, A4, B5 అని చాలా ఇచ్చాడండి, ఎన్వలప్స్ అని చాలా స్టైల్స్ ఇచ్చాడు. నీ ఓన్గా అంటే నేను చెప్పినట్టు విడ్త్ రావాలి, నేను చెప్పినట్టు హైట్ రావాలి అనుకుంటే ఇక్కడ మోర్ పేపర్ సైజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేద్దాం. దీన్ని ప్రెస్ చేయగలే ఇందాక మనం ఎక్కడ చేంజ్ చేసాం, మార్జిన్స్లో ఇక్కడ చేంజ్ చేసాం. ఆ ఆప్షన్ ఈ ఆప్షన్ సేమ్ ఒకటేనండి, కాకపోతే ఇందా మార్జిన్స్లో చేంజ్ చేసాం, ఇప్పుడు మనం పేపర్లో చేంజ్ చేస్తున్నాం. పేపర్లో ఏం చేంజ్ చేస్తాం? విడ్త్, హైట్. నేను ఇక్కడ చూడండి, విడ్త్ వచ్చి 3.5, హైట్ వచ్చి 2 అని పెడుతున్నాను.
ఈ జనరల్గా చెప్పాలంటే విజిటింగ్ కార్డ్ మెజర్మెంట్ అండి. జనరల్గా ఏది 3.5 ఇంచెస్, హైట్ వచ్చి 2 ఇంచెస్ విజిటింగ్ కార్డ్ మెజర్మెంట్ ఇది. నేను ఇలా ఇచ్చేసి ఓకే అన్న, ఆటోమేటిక్గా మారిపోయింది చూడండి. ఈ విధంగా మనకు కావాల్సినట్టుగా కూడా పేపర్ సైజ్ అనేది మార్చుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మీరు కంట్రోల్ ఎంటర్ అని అనుకోండి, అంటే పేజ్ బ్రేక్, ఆటోమేటిక్ ఇంకో పేజీ క్రియేట్ అవుతుందండి. అంటే మనం ఫస్ట్ పేజీ ఏ మెజర్మెంట్లో అయితే ఉందో ఆటోమేటిక్గా వేరే పేజీ తీసుకుంటే అదే మెజర్మెంట్లో వచ్చేస్తుంది. ఈ విధంగా మనం మార్జిన్స్, ఓరియంటేషన్, సైజు చెప్పుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము లేఅవుట్లో ఉన్న రిమైనింగ్ ఆప్షన్స్ గురించి నేర్చుకుందామండి. వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.